నెక్స్ట్ వచ్చిరు మా ఐఏఎస్ ఆఫీసర్లు, నా ప్రియమైన ఐఏఎస్ ఆఫీసర్లు. చాయ్ బిస్కెట్ కూడా వచ్చిండు. ఎందుకు వచ్చిండు చూద్దాం ఒకసారి. ఇక ఐఏఎస్ల వంతు. నేడు కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ అధికారుల విచారణ. పీసీ ఘోష్ కమిషన్ సమన్లు. మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, ఎస్కే జోషికి పిలుపు. స్మితా సబర్వాల్, రజత్ కుమార్, కె రామకృష్ణారావు, నాగిరెడ్డిలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం పలువురు తాజా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారించింది. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా రిటైర్ అయిన సోమేష్ కుమార్, శైలేంద్ర కుమార్ జోషి ఉన్నారు. వారితో పాటు ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి వి నాగిరెడ్డి, స్మితా సబర్వాల్, రజత్ కుమార్. స్మితా సబర్వాల్ మీద కూడా చాలా ఎలిగేషన్స్ అప్పటి నుంచే మొదలైనవి. అంతకుముందు చాలా స్ట్రిక్ట్గా ఉండే తను. సరే, ఇది పక్కన పెడితే, స్మితా గారి గురించి మనం పక్కన పెడితే, రజత్ కుమార్ అంటే మీకు ఎవరో గుర్తుందా? ఫలక్నామా ప్యాలెస్ ప్లేట్కి 18,000, వాళ్ళ అమ్మాయి పెళ్ళి. ఆ తర్వాత ఓకే టీవీలో ఎక్స్క్లూజివ్గా రజత్ కుమార్ ఫామ్ హౌస్ ఏడికెళ్ళి కొన్నవురా బై అని చెప్పి మేము చూపించినాం. మరి ఏం చేసిరండి ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రండి? ఏమైనా చేసిరా? శివబాలకృష్ణ అరెస్ట్ చేసే టైంలో శివబాలకృష్ణ బక్రా చేసిండు. ఆ శివబాలకృష్ణ కన్నా కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దొంగలు ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఐఏఎస్లు. మెగా కృష్ణారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అప్పచెప్పింది మెగా కృష్ణారెడ్డికి. మెగా కృష్ణారెడ్డి చేస్తున్న టైంలో రజత్ కుమారే దానికి కమిషనర్ ఉన్నాడు. అదే టైంలో వాళ్ళ బిడ్డ పెళ్ళి అయింది ఫలక్నామా ప్యాలెస్లా. అదే టైంలో చాలామంది ఎంక్వైరీ కూడా పిలిచిండ్రు. 18,000 ప్లేట్ ఫలక్నామా ప్యాలెస్లా ఏ రకంగా నీ బిడ్డ పెళ్ళి చేసినావు, ఎంత ఖర్చు పెట్టినావు, పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి అని చెప్పి. పాయింట్ నెంబర్ 1, ఇదే సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర పేరు మీద యాచారంలో ఉన్నటువంటి ఏదైతే అసలు అక్కడ పొలం కూడా, అంటే అక్కడ ఏ పంట పండని ఒక నిషేధిత భూమి ఉంటుందో ఆ జ్ఞానముద్ర భార్య పేరు మీద ఈయన అక్కడ కొన్ని ల్యాండ్స్ కొన్నాడు. దోచుకున్నాడు, అప్పానంగా దోచుకున్నాడు. ఆ డాక్యుమెంట్స్ ఎవరింట్లో మేము చూపించిన తర్వాత ఎక్స్క్లూజివ్గా ఆ ల్యాండ్కి పోయి చూపించిన. సోమేష్ కుమార్ జ్ఞానముద్ర ల్యాండ్స్ ఓకే టీవీ అని కొట్టండి, వస్తుంది ఎపిసోడ్ మీకు. సో జ్ఞానముద్ర పేరు మీద ల్యాండ్స్ కొన్నాడు. ఆ జ్ఞానముద్ర ఎవరో కాదు, సోమేష్ కుమార్ గారి భార్య సతీమణి. ఓకే, మేము ఎపిసోడ్ చేసే టైంలో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యిండు. శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర పేరు మీద ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఎవరింట్లో దొరికినాయి చెప్పాలనా? అది కూడా మేము ఎపిసోడ్ చేసిన తర్వాత ఎవరింట్లో దొరికినాయి చెప్పాలనా? శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. ఇన్ఫ్యాక్ట్ శివబాలకృష్ణనే సోమేష్ కుమార్కి, నాట్ ఓన్లీ సోమేష్ కుమార్, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక పెట్టు లాంటోడు, ఒక బ్రోకర్ లాంటోడు. ఇక పచ్చిగా మాట్లాడాలంటే వాళ్ళకి వీళ్ళకి ఇంత ఇప్పించి దాంట్లో సగం సగం ఈయన తీసుకుంటాడు ఇంత కమిషను. శివబాలకృష్ణ ఇంట్లోనే అంత బంగారం, అన్ని కోట్లు దొరికినాయి అంటే, పట్టుచీరలు లక్షలు విలువ చేసే పట్టుచీరలు దొరికినాయి అంటే, సోమేష్ కుమార్ ఇంట్లో సోదాలు చేసే దమ్ములు మీకు ఉన్నాయా? ఏసీబీకి అడుగుతున్నా నేను. సోమేష్ కుమార్, రజత్ కుమార్, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, అమయ్ కుమార్, శరత్ ఐఏఎస్, శ్రీధర్, సింగరేణి శ్రీధర్, అండ్ అదే రకంగా ఈ ఎవరైనా సుల్తానియా ఐఏఎస్ ఉన్నాడు కదా ఒకడు, ఆ సుల్తానియా. సో వీళ్ళందరి ఇంట్లో రైడ్స్ చేసే దమ్ము ఏసీబీకి ఉందా? వాళ్ళ ఆస్తుల వివరాలు బయట పెట్టే దమ్ములు ఏసీబీకి ఉన్నాయా? ఇంకెవరిదో పేరు మిస్ అయ్యానండి ఈ లిస్ట్లో. సోమేష్ కుమారు ఓకే, రజత్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన, మా దానకిషోరు మా రేవంత్ అన్నకు చాలా క్లోజు, ది క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ గతంలో ఉన్నప్పటి నుంచి కూడా. సో మరి వీళ్ళందరి మీద రైడ్లు చేసే దమ్ము ఏసీబీకి ఉందా? మీకు రైడ్ చేయడం ఇష్టం లేకపోతే మా పబ్లిక్కి ఎప్పటి పోయి వాళ్ళ ఇల్లు కొల్లగొట్టి మరి తెచ్చుకుంటారు. ఆస్తులు ఏడేడ కూడబెట్టినరో ఏందనేది ప్రూఫ్స్ కావాలంటే కూడా నన్ను అడగండి. ప్రూఫ్స్ లేకుండా శ్రావ్య ఏ పని చేయదు, ఒక్క మాట కూడా టంగు స్లిప్ కాదు, గుర్తుపెట్టుకోండి. నన్ను జైల్లో కూర్చోబెట్టాలని చాలామందికి ఉన్నది ఐఏఎస్లకు. ఒక వారం రోజులన్నా శ్రావ్యాన్ని కూర్చోబెట్టాలి జైల్లో. నీ తాతతరం కూడా నన్ను జైల్లో కూర్చోబెట్టుడు. సో మరి వీళ్ళనట కాళేశ్వరం ఎంక్వైరీకి పిలుస్తురట. ఎందుకు పిలుస్తురు?
కాళేశ్వరం అని విజిలెన్స్ వస్తుంది పోతుంది ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మరి అసలు దొంగలు ఎందుకు బయటకు వస్తలేరు? హరీష్ రావుని ఎంక్వైరీ చేయరా? మా మెగా కృష్ణారెడ్డి గారిని ఎంక్వైరీ చేయరా? పాపం 2 రాష్ట్రాలకు పెద్దన్న ఆయననే. అండ్ నాట్ ఈవెన్ బీజేపీకి కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఫండింగ్ ఇచ్చింది ఆయననే, మెగా కృష్ణారెడ్డి. అందుకే ఎవ్వడు ఆయన జోలికి పోడు. పైసలు అంటే కుక్క బిస్కెట్లు వేసినట్టు ఆ మెగా కృష్ణారెడ్డి కుక్క బిస్కెట్లు వేస్తారు, వీళ్ళు కుక్కల్లాక దానికి ఆశపడతారు. మరి ఆయన ఎందుకు పిలువరు ఎంక్వైరీకి? ఇక్కడ అర్థం చేసుకోండి ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు.